వేతన బకాయిలు చెల్లించడంతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ అర్బన్ మీసేవ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి నగరంలోని మీసేవ పరిపాలనాధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, పైగా నష్టాలు వచ్చినప్పుడు మీసేవ ఉద్యోగులపై రుద్దుతున్నారని మండిపడ్డారు. రామ్ఇన్ఫో సంస్థ కాంట్రాక్టు తీసుకున్నప్పటి నుంచి పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల సానుకూల స్పందన రాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు. నుంచి ఇప్పటివరకు కూడా గత 16 సంవత్సరాల నుంచి ఈ సేవ ఉద్యోగులందరూ కూడా ఈ సేవ విజయవంతం అవడంలో మాకు కృషి ఉన్నది. ఇదే సందర్భంగా ప్రభుత్వ పరిధిలో కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సర్వీస్ ప్రొవైడర్లందరూ కూడా ఆ కాంట్రాక్ట్ పరిధిలో చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం, బాధ్యత యాజమాన్యం మీద ఉంది. దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అదేవిధంగా చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటి ఈఎస్ఐపిఎఫ్ ఇంతవరకు కూడా ఉద్యోగుల ఖాతాలకు జమ కావడం లేదు. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇతర బెనిఫిట్స్, మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన మెటర్నిటీ బెనిఫిట్ ఏదైతే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వీటన్నిటి మీద అనేక సార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి, సంబంధిత యాజమాన్యం దృష్టికి లిఖితపూర్వకంగా, అదేవిధంగా మౌఖికంగా ద్వారా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రామ్ఇన్ఫో వచ్చి 3 years అవుతుంది. 3 years నుంచి సేమ్ ప్రాబ్లం. ఎవ్రీ 5 months 6 months శాలరీస్ ఇవ్వకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎవరన్నా అధికారి దగ్గరికి మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తామని తెలిసిన మరుక్షణం శాలరీ పడుతుంది. 1 నెల, అది కూడా 1 నెలే. వచ్చిన 3 years నుంచి ఇంతవరకు ఈఎస్ఐపిఎఫ్ లేదండి. ప్రతి అధికారి చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతున్నామండి. మాకు తక్షణం 2016 నుంచి యాజ్ పర్ జీవో ప్రకారం ఏ శాలరీస్ ఉన్నాయో అవన్నీ ఏరియర్స్ అన్నీ మాకు వెయ్యాలి. పిఎఫ్ ఈఎస్ఐ కట్టాలి. మాకు ఆఫీస్లో వసతులు, కనీస వసతులు పెట్టాలి. పబ్లిక్కి ఇబ్బంది లేకుండా సిస్టమ్స్, సర్వర్స్ పనిచేయాలి. ఎంత వర్క్ పెట్టినా మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము.